నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా మల్లెల మండలంలో ఎస్సీ హాస్టల్లోని 2 విద్యార్థులు హాస్టల్ సమీపంలో నీటి కుంటలో పడి 2 విద్యార్థులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం, ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యంపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. మనస్ఫూర్తిగా మేము అది ఏదైతే జరగనటువంటి సంఘటన విషయంలో కూడా చింతిస్తూ అన్ని విధాలు కూడా మేము ఊహించడం, అసలు ఆ పిల్లలు అనుకోకుండా సాయంత్రం బయటకు వెళ్ళడం, ఆ చెరువు కుంటలో పడడం, చనిపోవడం, శవాలుగా మారడం అనేది అత్యంత దురదృష్టకరం. మరి అన్ని విధాలు కూడా ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ జరిగిన దురదృష్టకరం మీద పూర్తిగా ఎంక్వైరీ జరిపించి దాని మీద ఎవరైతే బాధ్యత గల వెల్ఫేర్ హాస్టల్ నుంచి పిల్లలు ఏ విధంగా బయటకు వెళ్ళినారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దాని బాధ్యత ఎవరో వారి మీద కఠినమైన శిక్ష కూడా చర్యలు కూడా తీసుకుంటామని చెప్తూ, ఆ కుటుంబంలో చనిపోయినటువంటి ఆ బాబు జగన్నాథ్ సుశాంత్ 5th క్లాస్, సన్ ఆఫ్ కృష్ణ, టీ నగర్ జగిత్యాల్. రెండో బాబు వనం విష్ణు, సన్ ఆఫ్ రాములు 5th క్లాస్, మార్తాడ్ విలేజ్, నిజామాబాద్. 2 పిల్లలు షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదువుకుంటూ ఆ హాస్టల్లో ఉండుకుంటూ బయటికి స్కూల్కి వెళ్ళేటువంటి నేపథ్యంలో ఈ జరిగినటువంటి సంఘటన విషయంలో నిజంగా మన ఎస్సీ హాస్టల్లో జరుగుతున్న పిల్లలు ఈ విధంగా జరగడం, ఏదైతే సంఘటన మీద అత్యంత చాలా బాధాకరంతో మేము మాట్లాడుతూ, ఆ కుటుంబానికి ఎవరైతే సుశాంత్ కుటుంబానికి సుమారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, టీ నగర్ లో ఉన్నటువంటి నాచుపల్లి కాడ ఉన్నటువంటి 2 BHK డబుల్ బెడ్రూమ్, ఆ కుటుంబంలో ఎవరైతే అర్హత ఉంటే వారికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇచ్చడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను వారికి మనవి చేస్తూ, అదేవిధంగా వరుణ్ విష్ణు అని ఆ కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరియు అవుట్ సోర్సింగ్ ద్వారా ఒక ఉద్యోగం అక్కడ అందుబాటులో వారి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంత్రిగా నేను వేరే రాష్ట్రంలో అందుబాటులో లేని వేరే రాష్ట్రంలో ఉన్నాను కాబట్టి నేను వచ్చిన వెంటనే ఆ కుటుంబాల ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి నేను అన్ని విధాల కుటుంబానికి అండగా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున మేము మా యొక్క ఏదైతే ప్రభుత్వం తరఫున వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని విధాలు కూడా అండగా ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కుటుంబ సభ్యులు చేతులు జోడించి నమస్కరించి నేను మనవి చేస్తున్నాను.